Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్ బదిలీ నిషేధిత చట్టం 1977 గురించి మాట్లాడుకుందాం అనమాట అండి. ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. అసలు ఈ చట్టం ఏం చెప్తుంది, అలాగే ఎవరైతే ఈ డీ పట్టా ల్యాండ్స్ కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏం జరుగుతుంది, అలాగే ఈ రీసర్వేలో డీ పట్టా కలిగిన వాళ్ళని ఏం చేస్తారు, జరగబోయే గ్రామాల్లో ఈ డీ పట్టా కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్ బదిలీ నిషేధం చట్టం 1977, దీన్నే ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అని అంటారనమాట అండి. భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చే భూములు ఈ అసైన్ ల్యాండ్ అనమాట అండి. అమ్మకానికి కానీ బదిలీకి వెళ్ళిపోకుండా రక్షించేందుకు ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందనమాట అండి. ప్రభుత్వం పేదలకు వ్యవసాయం లేదా నివాసం కోసం భూమి ఇస్తుంది. ఆ భూమిని ఇతరులు అమ్మడం, లీజుకు ఇవ్వడం, గిఫ్ట్ ఇవ్వడం చట్టవిరుద్ధం. అలాగే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమి లేని పేదలను రక్షించడం అనమాట అండి. అంటే అసైన్డ్ భూములు ధనవంతుల చేతుల్లోకి వెళ్లకుండా ఆపడం అనమాట అండి. అంటే ఇక్కడ సామాజిక న్యాయం కాపాడడం. అంటే శాసన చరిత్ర చూస్తే ముందుగా ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం భూములు ఇచ్చిందనమాట. అంటే పట్టాలో అమ్మకానికి కాదు అనే షరతు ఉండేది. కానీ అనుభవంలో చాలా అసైన్డ్ భూములు అమ్ముడిపోయాయి అనమాట అండి. అంటే ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కొనుగోలు చేసిన వారిపై శిక్షలు ఉండేవి కాదు. ఈ కారణం చేత 1977లో ఈ చట్టం తీసుకురావడం జరిగిందనమాట అండి. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమి అని చెప్పి అడిగితే సెక్షన్ 3 అనమాట. అంటే బదిలీ నిషేధం. ఈ అసైన్డ్ భూమిని అమ్మడం, లీజుకి ఇవ్వడం, గిఫ్ట్ ఇవ్వడం, మార్పిడి చేయడం చట్టవిరుద్ధం. చట్టం అమల్లోకి రాకముందు జరిగిన అమ్మకాలు కూడా చెల్లవనే చెప్తున్నారనమాట అండి. అలాంటి లావాదేవీలు పూర్తిగా రద్దని కూడా చెప్తున్నారనమాట అండి. చట్టం వర్తించని పరిస్థితులు అంటే సెక్షన్ 3-5 అంటే ఈ 4 షరతులు నెరవేరితే చట్టం వర్తించదనమాట అండి. అంటే ఇప్పుడు చూడండి, రైతులు ఎవరైతే ఉన్నారో ఈ భూములను కొనుగోలు చేసిన వాళ్ళకి ఈ షరతులతో లోబడి ఉంటే వాళ్ళకి అవకాశం అనేది ఉంటుందని, కొనుక్కున్న వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్తున్నారు అనమాట అండి. అంటే కొనుగోలుదారుడు భూమి లేని నిరుపేద అయి ఉండాలన్నమాట అండి. నెక్స్ట్, నిజాయితీగా సరైన ధరకు కొనాలి. చట్టం అమలుకు ముందు కొనాలి. భూ కొనుగోలు చేసిన రోజు నుంచి అతని వద్ద సాగులో ఉండాలన్నమాట. అంటే ఈ 1977 ప్రొవిజన్ యాక్ట్ ముందు కొనుక్కున్న వాళ్ళు, ఈ భూములు కొన్న వాళ్ళు ఉండడం జరిగిందనమాట అండి. అంటే ఆ చట్టానికి లోబడి, ఈ నామ్స్కి లోబడి ఉంటే వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ ఈ పిఓటి యాక్ట్ ఏం చెప్తుందండి, ఇక్కడ భూమి లేని నిరుపేద అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే చూస్తుంది అనమాట అండి. అలాంటి వాళ్ళు కొనుక్కుంటే ఈ నామ్స్కి లోబడి ఉంటే వాళ్ళకి చెప్తుంది అనమాట అండి. అలాగే ఒకవేళ ఇక్కడ మనం ఈ ఉల్లంఘన చేసినప్పుడు జరిగే చర్యలు ఏమేమిటి, సెక్షన్ 4 ప్రకారంగా ఈ నిబంధనలు లోబడి కాకుండా ఇలా కొనుక్కుని కానీ అన్యాయంగా చేసుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే అండి, కలెక్టర్ లేదా మండల రెవెన్యూ అధికారి భూమిని స్వాధీనం చేసుకోవచ్చు అనమాట అండి. అసలైన అసైన్కి తిరిగి ఇవ్వచ్చు. నెక్స్ట్, లేదంటే మరో భూమి లేని పేదవాడికి కేటాయించవచ్చు అనమాట అండి. పబ్లిక్స్ పర్పస్కి ఉపయోగించవచ్చు అనమాట అండి. సో వీటితో పాటుగా అప్పీల్ కూడా చేయొచ్చు అనమాట అండి. ఏంటంటే ఎంఆర్ఓ ఆర్డీఓకి 90 రోజుల్లోపు అప్పీల్ చేయొచ్చు. ఆర్డీఓపై కలెక్టర్కు అప్పీల్ రివిజన్ అధికారం కూడా ఉంటుందన్నమాట అండి. సో ఇలా మనం ఏదన్నా దీని మీద ఎలిగేషన్ ఉంటే ఈ విధంగా మనం అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు అన్నమాట అండి. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 5 కింద ఈ రిజిస్ట్రేషన్ నిషేధం, సెక్షన్ 5 కింద రిజిస్ట్రేషన్ నిషేధం అంటే అసైన్ ల్యాండ్పై ఏ రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదని చెప్తుంది అనమాట అండి. రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే 1908 ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ నమోదు చేయరాదని చెప్తుంది అనమాట అండి. మినహాయింపు కొన్ని సంస్థలకు మినహాయింపు ఉంటుంది అనమాట అండి. సెక్షన్ 6 కింద కొన్ని సంస్థలకు, అంటే ఏంటి, కింద సంస్థలకు ఇస్తే చట్టం వర్తించదనమాట. ఏంటి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి కానీ, సహకార సంఘాలకు సంబంధించి కానీ, షెడ్యూల్ బ్యాంకులకు సంబంధించినటువంటి కానీ, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, సో ఇలాంటివి అనమాట అండి. ఒకవేళ ఈ నామ్స్ లోబడి తప్పి ఉంటే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు
వర్తిస్తాయి. ఈ పిఓటి యాక్ట్ ప్రకారంగా అయితే 6 నెలలు జైలు శిక్ష లేదా 2,000 రూపాయలు జరిమానా, అడ్డుకునే వారిపై 5,000 జరిమానా, సెక్షన్ 5 ఉల్లంఘించి అధికారిపై 10,000 వరకు ఫైన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ రక్షణ కూడా ఉంటుంది అనమాట సెక్షన్ 8 కింద. మంచి ఉద్దేశంతో చేసిన అధికారిపై చర్యలు కేసులు వేయలేరు అనమాట అండి. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 5 సవరణ అనమాట. అంటే 90 రోజుల్లో స్వచ్ఛందంగా భూమిని అప్పగిస్తే కేసు నుంచి కూడా అంటే ఎవరైతే ఆక్యుపై చేశారో లేదంటే ఇలా కొన్నామంటున్నారో వాళ్ళకి సెక్షన్ లోబడి లేదంటే వాళ్ళకి శిక్ష నుంచి కూడా ఉంటుంది. సెక్షన్ 5 సవరణ ద్వారా 90 రోజుల్లో వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా భూమిని అప్పగిస్తే కేసు నుంచి కొంచెం మినహాయింపు అనేది ఉండడం జరుగుతుందన్నమాట అండి. అసలు 2019 యాక్ట్ 11 2019 ల్యాండ్లెస్ పూర్ స్థానంలో ల్యాండ్లెస్ ఆర్ హోమ్లెస్ పూర్ అని కూడా చేర్చడం జరిగిందనమాట. హౌస్ సైట్లపై 20 సంవత్సరాల నిషేధం, ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రం హౌస్ సైట్ ఇస్తారనమాట అండి. ఈ 2021 యాక్ట్ 16 2021 హౌస్ సైట్లపై 10 సంవత్సరాల నిషేధంకి తగ్గించడం జరిగిందనమాట అండి. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లీజుకు అనుమతి ఇచ్చింది. ఇది ఇలా ఉంటే 2023 యాక్ట్ 35/2023 అత్యంత ముఖ్యమైన సవరణ అని చెప్పొచ్చు అనమాట అండి. నాన్ ఎలినేషన్ పీరియడ్ వ్యవసాయ భూమికి 20 సంవత్సరాలు, హౌస్ సైట్కి 10 సంవత్సరాలు అని తీసుకురావడం జరిగిందనమాట అండి. ఎసైన్ లేదా వారసులకు స్వేచ్ఛగా అమ్ముకునే ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. పబ్లిక్ పర్పస్ కోసం తీసుకునే మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలి అని చెప్తుందనమాట అండి. 2023 ఫ్రీ హోల్డ్ హక్కులు కింద అసైన్ ఫ్రీ హోల్డ్ అవుతాయి అనమాట అండి. 20 సంవత్సరాల కంటే పాత పట్టాదారు పాస్బుక్, వెబ్లాండ్ అడంగల్లో ఎంట్రీ అసైనీ లేదా వారసులు భూమిలో ఉండాలి. భూదాన్ ఆర్ గ్రామన్ బోర్డు ఇచ్చిన భూములు యాక్ట్ 35/2023 వర్తించదు. ఇక్కడ పేదల భూములను రక్షించేందుకు, అక్రమాలు అమ్మకాలు నిలిపేందుకు, సామాజిక న్యాయం కాపాడేందుకు 2023 సవరణతో పేదలకు పూర్తి హక్కులు ఇవ్వేందుకు తీసుకురాబడిందని కూడా చెప్పొచ్చు అనమాట అండి. సో ఇదనమాట అండి పిఓటి యాక్ట్. చాలామంది ఈ రీసర్వేలో ఏమైందండి, ఈ 1977కి ముందు తీసుకున్న పట్టాలు ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజ్ అవ్వగానే వాటిని ఏం చేశారండి, అమ్మేయడం జరిగింది. వేరే వ్యక్తులకి అమ్మేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారో ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ రీసర్వేలో ఏమైంది, అక్కడ ఏదైతే కాలిదారి కానీ బోధి కానీ ఏదైతే ఉందో దాని మీద వాటిలో పెట్టేయడం జరిగిందనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇలా మేము కొనేసుకున్నాం, మేము ఇచ్చేసాం అన్నమాట అని చెప్పడం జరుగుతుందన్నమాట అండి. సో ఈ నామ్స్ ప్రకారంగా ఏమవుతుందండి, కొనుక్కున్న వాళ్ళకి అది రెగ్యులరైజ్ అయిన తర్వాత అది సబ్ డివిజన్ చేయించుకుని జేసీ లాగిన్ ద్వారా సెపరేట్ నెంబర్ ఇచ్చుకుని చేయించుకుంటే అప్పట్లో రీసర్వేలో ఓకే. లేదంటే ఈ ప్రొసీజర్కి నామ్స్కి లోబడి ఉంటే మాత్రమే అవుతుందండి. లేకపోతే ఎటువంటి దాని మీద ట్రాన్సాక్షన్ కానీ మళ్ళీ చేయడం కష్టమని కూడా చెప్పొచ్చు అనమాట అండి. ఇది పిఓటి యాక్ట్ అంటే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.